హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. అందరూ ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు? నాతో కమెంట్స్లో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు. మేమైతే బాగున్నాం. సో వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీకెండ్ బ్లాగ్. సాటర్డే మార్నింగ్ చాలా ప్లెజెంట్గా మా డే స్టార్ట్ అయ్యింది. ప్రెసెంట్ టైం అరౌండ్ 5:30 అలా అవుతున్నట్టుందేమో అంతే. ఇంకా భుజబంగారం కూడా పొద్దున్నే లేచేసరికి వాడినైతే వాకింగ్కి వెళ్ళమని చెప్పాను. కానీ వాడైతే చక్కగా నెమ్మదిగా నడుచుకుంటా అటు ఇటు దిక్కులు చూసుకుంటా తిరుగుతున్నాడు. వీడికి తోడు మా పప్పీస్ అనమాట. సో అవి కూడా వాడితో పాటు వాకింగ్ చేస్తూ ఉన్నాయి. చూస్తుండగానే ఇయర్ ఎండ్ వచ్చేసింది అండ్ చలి కూడా బాగా పెరిగిపోతుంది. పిల్లల్లో కఫ్ కోల్డ్ ఇంకా నెమ్మదిగా స్టార్ట్ అవుతుంది కాబట్టి మనం ఇప్పటి నుంచే జాగ్రత్తగా చూసుకోవాల్సి ఉంటుంది. భుజబంగారానికి రోజు తులసి వాటర్ ఇస్తున్నాను అనమాట. ఏం లేదు, కొన్ని తులసి లీవ్స్ ని కొంచెం వాటర్ యాడ్ చేసి బాయిల్ చేసేసాను. లీవ్స్ తో పాటు ఆ వాటర్ ని తాగడానికి ఇచ్చేస్తాను. మీ పిల్లలు ఇలా డైరెక్ట్ గా తాగకపోతే ఇందులో తేనె కూడా మిక్స్ చేయొచ్చు. బట్ భుజబంగారం డైరెక్ట్ గా తాగేస్తాడు. మా హస్బెండ్ కి కూడా కఫ్ కోల్డ్ ఉండింది. ఇంకా అందుకనే తనకి ఈ వాటర్ ఇచ్చేటప్పుడు అందులో కొంచెం పసుపు యాడ్ చేశాను. ఇది రెగ్యులర్ గా తీసుకోకపోయినా ఎవ్రీ ఆల్టర్నేట్ డే తీసుకుంటే కనుక మంచి రిజల్ట్స్ ఉంటాయి. ఒకసారి ట్రై చేయండి. ఇంక ఇగోండి వాటర్ మిక్స్ చేసి వచ్చానా. ఈయన్ని లేపుతుంటే ఈయన మాత్రం ఇంకా పడుకునే ఉన్నారు. తన్ని చూసి నాకు కూడా నిద్ర వస్తుంది. అంటే చాలా చల్లగా ఉంటుంది కదా, అసలు ఏ పని చేయబుద్ధి వేయట్లేదు. అలా రెస్ట్ తీసుకోవాలనిపిస్తుంది. బట్ ఆఫీస్ కాల్ వస్తే తప్పదు కదా, లేచి కూర్చున్నారు. ఈ లోపే అందరికీ దోశలు వేసి ఇచ్చేసాను అండ్ మేము కూడా ఫ్రెష్ అయ్యి టిఫిన్ చేసేసాం. ఇంకా వీకెండ్ కదా, నెక్స్ట్ వీక్ కి ప్రిపరేషన్స్ ఇప్పటి నుంచే స్టార్ట్ చేసేసాము. ఏమంటే నెక్స్ట్ వీక్ కి కావాల్సిన వెజిటేబుల్స్ అన్ని ముందుగానే తీసుకొచ్చి పెట్టేస్తున్నా. సో దట్ నాకు ఆ వీక్ అంతా హడావిడి అవ్వకుండా ఉంటుంది. ఇంకా అలా నెక్స్ట్ వీక్ కి కావాల్సిన ఫ్రూట్స్, వెజిటేబుల్స్ తో పాటు పూజకి కావాల్సిన పువ్వులు కూడా తీసుకున్నాము. అండ్ ఆ నెక్స్ట్ డే అంటే కార్తీక మాసం లాస్ట్ సండే రోజు మేము మా ఇంట్లో త్రినాథ మేళ చేసుకుందాం అనుకున్నాము. సో పూజకి కావాల్సినవన్నీ కూడా తీసుకున్నాము. అండ్ లాస్ట్ వీక్ అయితే అమ్మ వాళ్ళ ఇంట్లో త్రినాథ మేళ చేసుకున్నాం కదా, సో ఈ వీక్ మా ఇంట్లో చేసుకుందామని ప్లాన్ చేసుకున్నాం. ఇంకా ఇంటికి రాగానే పిన్ని వెజిటేబుల్స్ అన్ని కూడా ఎక్కడికక్కడ నీట్ గా సాగ్రిగేట్ చేసి సర్దేస్తుంది అనమాట. ఈ లోపే భుజబంగారం లేచి ఫ్రెష్ అయిపోయాడు కూడా. సో వాడైతే స్కూల్ కి రెడీ అయిపోతున్నాడు. ఇంకా వాడికి లంచ్ బాక్స్ ప్యాక్ చేయాలి. ఈ లోపే బయటకు వెళ్ళొచ్చాను కదా, చాలా హెడేక్ గా ఉంది. ఫస్ట్ మంచిగా టీ తాగేసిన తర్వాత అప్పుడు రిమైనింగ్ వర్క్స్ చేద్దాం కదా అని టీ పెట్టేసా. తినడం ఇంపార్టెంట్ అంతే. ఇంకా భుజబంగారానికి అయితే లంచ్ బాక్స్ ప్యాక్ చేసి స్కూల్ కి పంపేసా. ఆ తర్వాత వీడియో ఏమి షూట్ చేయలేదు. మళ్ళీ ఇది సండే రోజు అనమాట. మార్నింగ్ పూజ చేసుకుందాం అనిపించి ఇంకా పూలు కట్ చేయడానికి నేను నిర్మిత వచ్చాము. ఉండు ఉండు వెరీ గుడ్. పూజకు కావాల్సిన పువ్వులన్నీ కట్ చేసిన తర్వాత బట్టలు డాబా మీద ఉంటేను అవన్నీ కూడా తీసేస్తున్నాం. బికాజ్ వర్షం పడేలా ఉంది. ఇప్పుడు తుఫాన్ అంటున్నారు కదా, వర్షం ఎప్పుడు పడుతుందో తెలియట్లేదు. సడన్ గా పడుతుంది, సడన్ గా చల్లగా అయిపోతుంది. ఇంత కోజీ వెదర్ లో ఎవరికైనా పని చేయాలనిపిస్తుందా చెప్పండి? మంచిగా నిద్రపోవాలనిపిస్తుంది కదా. సో నాలా ఎంతమంది ఫీల్ అవుతున్నారో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. ఇంక ఇగోండి, హియర్ ఈజ్ మై లిటిల్ హెల్పర్. మంచిగా మమ్మీకి హెల్ప్ చేస్తాడు. ఈ పని చేయనా అని చెప్పడమే లేదనమాట, వెంటనే చేసి పెట్టేస్తాడు.
డాబా మీద నుంచి రాగానే పూజ చేసుకుంటున్నాము. యాక్చువల్ గా ఇక్కడ రా క్లిప్పింగ్స్ అలానే పెట్టుంటే బాగుండు, బికాజ్ మా ఇద్దరి కన్వర్సేషన్ చాలా బాగా వచ్చింది. కాకపోతే బ్యాక్ ఎండ్ లో ఇక్కడ మ్యూజిక్ ప్లే అవుతుంది అనమాట. సో ఎక్కడ మ్యూజిక్ కి కాపీరైట్ వస్తుందేమో అన్న భయానికి ఇంకా మ్యూట్ చేయాల్సి వచ్చింది. చేయాలంటే ఆయిల్ వేయాలి. ఏమేయాలి? ఏమిది? ఆయిల్. ఏమిది? ఆయిల్ ఇట్లా వేయాలి. బాబు చూడు ఎంత బాగా వేసాడా. ఓం శ్రీమాతే నమ శివాయ. శివయ్య శివ శివ దుర్గమ్మ దుర్గమ్మ దేవి తల్లి జేజీ ఓం ఓం ఓం. మంచిగా చూడు, మంచిగా చూడు, మంచి హెల్త్ ఇవ్వు. సిసి జాగ్రత్త తీసుకో. అమ్మ జాగ్రత్త. ఇంకా ఇంకెవరు? అప్ప అప్పని చూచుకో. అలా నేను బుడిగి కలిసి మొత్తానికైతే పూజ చేసుకున్నాము. చాలా సింపుల్ గా ప్రశాంతంగా పూజ చేసుకున్నాం. అదేంటి వీకెండ్ వియాన్ ఎక్కడ కనిపించలేదు అనుకుంటారేమో, వాడికి ఎగ్జామ్స్ ఉన్నాయి కాబట్టి వాడైతే చదువుకుంటున్నాడు, అందుకనే ఫస్ట్ క్లిప్పింగ్స్ లో ఎక్కడ కనిపించాడు. నెక్స్ట్ క్లిప్పింగ్స్ లో మీరు చూడొచ్చు. మన చిన్నప్పుడు ఎగ్జామ్స్ అంటే అంత స్ట్రెస్ ఉండేది కాదు కదా, బట్ ఇప్పుడు పిల్లలకి కిండర్ గార్డెన్ నుంచే ఏదో ఒక తెలియని స్ట్రెస్ స్టార్ట్ అయిపోతుంది. నేనైతే ఫస్ట్ నుంచి అసలు స్ట్రెస్ పెట్టను, ఎగ్జామ్ ముందు రోజు కూర్చోబెట్టి చదివేస్తాను అనమాట. హోప్ఫుల్లీ నాకు అదే వర్కౌట్ అయింది, ఈవెన్ వియాన్ కి కూడా అదే వర్కౌట్ అవుతుంది. ఇక్కడ ఏంటంటే ఆఫ్టర్నూన్ లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేసాను. ఈ రోజు నాన్ వెజ్ ఏమీ కుక్ చేయట్లేదు అనమాట, బికాస్ సాయంత్రం త్రినాథ్ మేళా చేస్తాం కాబట్టి. లంచ్ అయితే చాలా సింపుల్ గా వంకాయ కర్రీతో పాటు మిరియాల రసం ప్రిపేర్ చేద్దాం అనుకున్నా. సో ఫస్ట్ అయితే మిరియాల రసం ప్రాసెస్ ఏంటో చూద్దాము. మిరియాల పొడి కోసం 2 టేబుల్ స్పూన్స్ మిరియాలు, ఇంకా అలానే 1 టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా మంచిగా దంచేసుకోవాలి. కోర్స్ పౌడర్ లాగా బ్లెండ్ అయితే సరిపోతుంది. ఈ లోపు ఒక బౌల్లోని వాటర్ యాడ్ చేసుకొని రసం పులుపుకి తగ్గట్టు చింతపండు, రుచికి సరిపడా ఉప్పు, కారం, పసుపు, సాంబార్ పౌడర్, ఇంకా అలానే మనం ముందుగా దంచి పెట్టిన పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవాలి. ఇలా అన్ని ఇంగ్రీడియంట్స్ యాడ్ చేసిన తర్వాత ఒకసారి మంచిగా మిక్స్ చేసుకొని ఇప్పుడు ఈ బాండీని స్టవ్ మీద పెట్టేసి లో ఫ్లేమ్ లోని ఒక 15 to 20 మినిట్స్ గనుక మరిగిస్తే మంచిగా ఈ రసం అంతా మరుగుతుంది. From Homeon Sim Sim 1. రసం ఇలా బాగా మరిగిన తర్వాత ఇది పక్కకు పెట్టేసి ఇందులో తాలింపు యాడ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ లోని ఆవాలు, జీలకర్ర, మెంతులతో పాటు నా దగ్గర వెల్లుల్లిపాయలు లేవు కాబట్టి యాడ్ చేయలేదు, ఉంటే మాత్రం 1/2 డజన్ వెల్లుల్లిపాయలని మంచిగా దంచి యాడ్ చేసుకోవచ్చు. అవి ఫ్రై అయిన తర్వాత కారానికి తగ్గట్టు ఎండుమిరపకాయలు, కరివేపాకు యాడ్ చేసి అంతా మంచిగా ఫ్రై అయిన తర్వాత లాస్ట్ లోని ఇంగు యాడ్ చేసుకోవాలి. సో ఇలా ఇంగు తాలింపు పెడితే రసం టేస్ట్ చాలా బాగుంటుంది. అంతే, వేడివేడి మిరియాల రసం అయితే రెడీ అయిపోయింది. ఈ కోజీ వెదర్ లో వేడివేడి అన్నంలో మిరియాల రసం వేసుకొని తింటే అబ్బా చాలా బాగుంటుంది. దీని కాంబినేషన్ గా ఏదైనా గ్రేవీ కర్రీ, ఫ్రై కర్రీ, ఆరెల్స్ నాన్ వెజ్ చికెన్ ఫ్రై అయినా, ఆమ్లెట్ అయినా, దేంతోనైనా ఈ రసం చాలా బాగుంటుంది. ఒకసారి మీరు కూడా ఈ రెసిపీ ఈ కోజీ వెదర్ లో ట్రై చేస్తారని అనుకుంటున్నా. ఈ లోపు వంకాయ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను. సో లాస్ట్ లో కారము, ధనియా పౌడర్ తో పాటు కొంచెం వాటర్ యాడ్ చేశాను, సో దట్ గ్రేవీ వస్తుందని చెప్పేసి.
ఆ రోజు ప్రిపేర్ చేసిన 2 రెసిపీస్ చాలా బాగా వచ్చాయి. అసలు నేను పెళ్ళవక ముందు వంకాయ తినేదే కాదు. నాకు అసలు వంకాయ అంటేనే నచ్చదు. కాకపోతే నాకెంత ఇష్టం లేదో మా హస్బెండ్కి అంత ఇష్టం అనమాట. ఇంకా తప్పట్లేదు, పెళ్ళయ్యాక వంకాయ తింటున్నాను నాకు నచ్చినట్టు వండుకొని. సో ఈ రోజు నేను చేసిన ప్రాసెస్ అయితే చాలా బాగా వచ్చింది. రెసిపీ క్లియర్గా చూపించాను, అందుకనే పర్టికులర్గా అంటూ ఏం షేర్ చేయట్లేదు. నేను వంట చేసిన వెంటనే ఆ గిన్నెలో నుంచి వేరే వాటిల్లోకి డిష్ అవుట్ చేసేసి వంట చేసిన పాత్రలన్నీ నీట్గా క్లీన్ చేసేసుకుంటాను. మరి అది నా పిచ్చో ఓసిడియో నాకు తెలియదు, నాకైతే అలానే ఇష్టము. ఎందులో అయితే వండుతానో అందులోనే రాత్రి వరకు ఫుడ్ ఉండాలంటే నాకు నచ్చదనమాట. అందుకనే వెంటనే డిష్ అవుట్ చేసేస్తా. ఇంకా అమ్మయ్య వంటంతా అయిపోయింది, కాసేపు రెస్ట్ తీసుకుందాం అనుకున్నా. కానీ ఈ లోపే ఫస్ట్ క్రై నుంచి ఆర్డర్ వచ్చింది. వింటర్ వచ్చేసింది, స్లోగా చలి కూడా బాగా ఎక్కువైపోతుంది. భుజబంగారానికి ఈ సీజన్ లో స్కిన్ అంతా కంప్లీట్ గా డ్రై అయిపోతుంది. మరీ ఎక్కువ డ్రై అయిపోతే బ్లడ్ కూడా వచ్చేస్తుంది అనమాట. సో కొంచెం కేర్ తీసుకోవాల్సి ఉంటుంది. అందుకనే ఈసారి నేను బేబీ హగ్ నుంచి ఈ బాడీ వాష్ అండ్ బాడీ లోషన్ ఆర్డర్ చేశాను. వియాన్కి కొన్ని రోజులు మామాఅర్త్ స్టాప్ చేశాను, అందుకనే ఆ మామాఅర్త్ లోషన్ అయితే నిర్మిత్ వాళ్ళ కోసం తీసుకున్నాం. అండ్ ఇంకా లిప్ బామ్స్ కూడా బేబీ హగ్ నుంచి ఆర్డర్ చేశాము. ఇలా ప్యాకేజ్ అంతా ఓపెన్ చేస్తున్నాము. ఈ లోపే అక్కొచ్చిందనమాట మా కోసం కప్ కేక్స్ పట్టుకొని. ఐ థింక్ నేను లాస్ట్ వీడియోస్ లో తన గురించి షేర్ చేసినట్టున్నాను, షీఈ్ అ డాక్టర్ అని. సో తను రీసెంట్ గా ఇలా హోమ్ బేకరీ స్టార్ట్ చేసింది. జనరల్ గా ఇలాంటి కేక్స్ ఆర్ కప్ కేక్స్ మనం మైదాతోని షుగర్ తోని ప్రిపేర్ చేస్తాం కదా. బట్ షీ బీయింగ్ అ డాక్టర్ అలా అన్హెల్దీ వర్షన్ లో కాకుండా హెల్దియర్ వర్షన్ లో కూడా కేక్స్ అండ్ కప్ కేక్స్ సేల్ చేయొచ్చు అని షీ స్టార్టెడ్ డూయింగ్ ఇట్. కప్ కేక్సే కాదు, ఈవెన్ చాక్లెట్స్ కూడా తను స్టార్ట్ చేసింది. ఇన్ కేస్ గాజువాక్ లో ఉన్న వాళ్ళు ఎవరికైనా సరే హోమ్ మేడ్ కప్ కేక్స్ చాక్లెట్స్ కావాలి అనుకుంటే ఇన్స్టాగ్రామ్ లో డిఎం చేస్తే నేను తన డీటెయిల్స్ మీకు షేర్ చేస్తా. ఇంకా అక్క వస్తేనే తనతో మాట్లాడుకుంటూ ఆల్మోస్ట్ ఈవినింగ్ అయిపోయింది. వెంటనే ఇంకా మళ్ళీ వెళ్ళి ఫ్రెష్ అయ్యి వచ్చేసి పూజ దగ్గరికి అంతా ఇలా అరేంజ్ చేసుకున్నాను. లాస్ట్ వీక్ అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర ఎలా అయితే నేను మా హస్బెండ్ కలిసి పూజ చేసుకున్నాము, ఈ వీక్ కూడా మా ఇంట్లో అలానే పూజ చేసుకుందాం అనుకున్నాము. కాకపోతే ఆ టైంలో మా హస్బెండ్ కొంచెం బిజీగా ఉన్నారు, అందుకనే ఇంకా ఆయన ఏం డిస్టర్బ్ చేయకుండా మంచిగా నేను ఒకదాన్నే పూజ చేసుకున్నాను. కరెక్ట్ గా పూజ చేసే టైంకి గుర్తొచ్చింది, అవును త్రినాథ్ మేళా చేస్తున్నాను కానీ ఇంతకీ బుక్ లేదని. సో వెంటనే మా హస్బెండ్ ఫోన్ ఉంటేను ఇంకా ఫోన్ లో చూసి మొత్తం పూజ అంతా చేసుకున్నాను అనమాట. పూజ అయిపోయిన తర్వాత లాస్ట్ లో ధూపం ఇస్తున్నాను. ఈ ధూపం గురించి ఆల్మోస్ట్ త్రినాథ్ మేళా చేసిన వాళ్ళందరికీ తెలిసే ఉంటుంది. అండ్ మేము ఈ త్రినాథ్ మేళా ఓన్లీ కార్తీక మాసంలోనే, దట్టు సండే రోజు మాత్రమే పూజ చేసుకుంటాము. ఒక్కొక్కరు ఒక మేళా చేస్తారు, 3, 5, 7 అలా వాళ్ళ స్తోమతిని బట్టి చేసుకుంటారు. నేను 3 మేళాలు ఒకేసారి చేసేసాను అనమాట. అలా మంచిగా కార్తీక మాసంలో త్రినాథ్ మేళా పూజ కూడా చేసుకున్నాము. అండ్ ఇది ఐ థింక్ సాటర్డే రోజు ఈవినింగ్. భుజబంగారం స్కూల్ నుంచి వచ్చేసరికి డాడీ వాళ్ళు మా ఇంటికి వచ్చారు. ఈసారి డాడీ వాళ్ళతో పాటు అనూష ఇంకా అచ్చు కూడా వచ్చారనమాట. ఇంట్లో ఇంతమంది జనాలు ఉండేసరికి ఇల్లంతా ఫుల్ హడావిడిగా ఉండింది. వియాన్ పొద్దున్న స్కూల్కి వెళ్ళినప్పుడే చెప్పాడు, మమ్మీ సాయంత్రం తాతయ్యని నన్ను స్కూల్ నుంచి తీసుకొని రమ్మని చెప్పు అని. సో తాతయ్యని చూడగానే మనవాడికి ఇంకెక్కడ లేని హ్యాపీనెస్ వచ్చేస్తుంది. చిన్నప్పుడంతా ఆయన చేతుల్లోనే పెరిగాడు కాబట్టి ఆ ఎఫెక్షన్ ఇంకా ఎక్కువ ఉంటది వాళ్ళిద్దరికి. ఒకటి మొన్నే బట్టలు ఎక్కువ వేసాను. ఇంకా మా అమ్మ వాళ్ళ అత్తగారికి మొత్తం ఊరంతా ఎక్స్ప్లెయిన్ చేసేస్తుంది. బికాజ్ మా అమ్మ పుట్టినూరు కూడా ఇదే కాబట్టి వాళ్ళ ఇల్లు ఇది, వీళ్ళు ఇక్కడ ఉన్నారు, వీళ్ళు అక్కడ ఉన్నారు అని అన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. అండ్ ఇంకా కిందకి వచ్చేసిన తర్వాత మంచిగా కాఫీ పెట్టేశాను. అందరికీ కాఫీ ఇచ్చేసి ఆరాంగా నేను కూర్చొని ఇప్పుడు కాఫీ తాగుతున్నా. డాడీ వాళ్ళు ఎక్కువసేపు ఉండలేదు, స్పాన్ ఆఫ్ 2-3 hours ఉన్నారేమో అంతే. ఆ తర్వాత బయలుదేరి వాళ్ళు కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు. ఈసారి ఎందుకో డాడీ వెళ్తున్నప్పుడు ఆయన ఫేస్ చూసి చాలా ఏడుపు వచ్చేసింది. ఏడ్చేసాను కూడా. అప్పటికి చాలా కంట్రోల్ చేసుకొని ఇంకా బాయ్ చెప్పాను. నేనేమాత్రం కొంచెం డౌన్ అయినా మా హస్బెండ్ టాలరేట్ చేయలేరు. ఆ రోజు నైటే బయటికి తీసుకెళ్తానన్నారు కానీ నేనే వద్దనేసాను. ఇంక ఇది సండే రోజు ఈవినింగ్ త్రినాథ్ మేళా చేశాను కదా. సో పూజ అంతా అయిపోయింది, నైట్ డిన్నర్ కూడా చేసేసాము. నెక్స్ట్ డే మండే కదా, సో మండేకి కావాల్సిన థింగ్స్ అన్ని అరేంజ్ చేసేసుకొని భుజబంగారాన్ని పడుకోబెడదాం అన్న టైంకి
మా హస్బెండ్ లేదు పద బయటకు వెళ్దామని చెప్పి తీసుకొచ్చారనమాట. మాది పక్కా అరేంజ్డ్ మ్యారేజ్, కాకపోతే 2 డిఫరెంట్ మైండ్ సెట్స్ ఒక దగ్గర కలవాలి అంటే అసలు జరగని పని నిజం చెప్పాలంటే. బట్ కమ్యూనికేషన్ ఈజ్ ద కీ. ఎంత కమ్యూనికేట్ చేస్తారో అంత మంచిగా బాండ్ ఉంటుంది ఇద్దరికి. మేమైతే అదే ఫాలో అవుతాము. ఎండ్ ఆఫ్ ద డే విల్ సిట్ టుగెదర్ అండ్ టాక్. టచ్ వుడ్ అది మాకు బాగా వర్కౌట్ అయింది. ఇంక ఇగోండి పిల్లల్ని తీసుకొని మేమైతే విశాఖ డైరీకి వచ్చాము. ఇక్కడ కావాల్సిన స్వీట్స్, ఐస్ క్రీమ్స్ అన్ని తీసుకున్నాం. ఇంకా ఆ రోజు మా హస్బెండ్ కొంచెం డిఫరెంట్ గా ఉంటుందని స్వీట్ యోగర్ట్ ఏదో తీసుకున్నట్టున్నారు. అది కూడా ట్రై చేసాం కానీ నాకైతే ఏం నచ్చలేదు, బట్ ఆయనకి నచ్చిందంట. మీరు విశాఖ డైరీలో స్వీట్ యోగర్ట్ ట్రై చేశారా? ట్రై చేస్తే మీకు ఎలా అనిపించిందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. అండ్ వాట్ ఈస్ యువర్ ఫేవరెట్ ఐటమ్ ఫ్రమ్ దిస్ విశాఖ డైరీ అనేది కూడా కమెంట్స్ లో చెప్పడం మర్చిపోవద్దు. మాకైతే ఆల్ టైమ్ ఫేవరెట్ కోవా అండ్ ఐస్ క్రీమ్. అలా మంచిగా కార్లోనే కూర్చొని తీసుకొచ్చినవన్నీ తినేసి ఆ తర్వాత ఇంటికి వెళ్ళిపోయాం. సో యా, దిస్ ఈజ్ ఆల్ అబౌట్ అవర్ వీకెండ్ బ్లాగ్ అండి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ వీడియోస్. అండ్ ఈ వీడియోని లాస్ట్ వరకు చూసిన ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ ఆల్ సో మచ్. సో చూసారు కదండి, ఇది ఇవాల్టి వీడియో. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మీ ముందుంటాను. అంతవరకు టేక్ కేర్ అండ్ బాయ్.